వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసెట్ 2024 షిఫ్ట్ 2 ఎగ్జామినేషన్ ఈరోజు అనాలిసిస్ విషయానికి వస్తే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మేము జేఈ ఎగ్జామినేషన్ కూడా అపియర్ అయ్యాం. ఆ పేపర్లో కంటే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ డిఫికల్టీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. బేసిక్గా ఏపీఎంసెట్ పేపర్స్ అనేవి డిఫికల్టీగానే ఇస్తున్నారు. ప్రీవియస్ ఇయర్స్లో ఇలాంటి పేపర్స్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉంది అనేది క్లియర్గా మీకు అనాలిసిస్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు అప్డేట్స్తో పాటు ప్రతి షిఫ్ట్ యొక్క అనాలిసిస్ ఫ్రీగా మీకు వాట్సాప్లోనే రావడం జరుగుతుంది కాలేజ్ దోస్ కమ్యూనిటీ ద్వారా. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్రతి షిఫ్ట్కి సంబంధించిన అనాలిసిస్, స్లాట్ అనాలిసిస్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఏ షిఫ్ట్ కావాలంటే ఆ షిఫ్ట్కి సంబంధించి అనాలిసిస్ ఫ్రీగా వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా అయితే రాలేదు, ఈక్వల్ వెయిటేజ్గా ఉంది. మిగిలిన షిఫ్ట్లో కంపేర్ చేస్తే ఈరోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈక్వల్ వెయిటేజ్ వచ్చింది. ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 65లోనే ఉన్నాయి. మనకు ప్రతి షిఫ్ట్లో ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అప్రాక్స్గా ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 125. సో ఇక్కడ మనకు చాలా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ప్రతి షిఫ్ట్ హార్డ్గానే ఉంటుంది, డిఫికల్టీగానే ఇస్తున్నారు. నార్మలైజేషన్లో అసలు ఏం జరుగుతుందని అయితే ఇప్పుడైతే చెప్పలేము. నార్మలైజేషన్లో తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ చాలామంది మార్క్స్ రాశారు. జస్ట్ మనకంటే తక్కువ షిఫ్ట్లు ఉన్నాయి. ఏపీ కంటే టీఎస్లో తక్కువ షిఫ్ట్లు ఉన్న వాళ్ళు చాలామంది మార్క్స్ రాశారు. మనకి ఇన్ని షిఫ్ట్లో ఎగ్జామ్ పెడుతున్నారు, పేపర్స్ ఇంత హార్డ్ వస్తున్నాయి, మరి ఏం చేస్తారో అనేది చూడాలి. మ్యాథ్స్ విషయానికి వస్తే బేసిక్గా మ్యాథ్స్ జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్సే ఉన్నాయి. టైం టేకింగ్ చాలా ఉంది. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఫార్ములా అప్లై చేసి చేయగలిగే ఉన్నాయి. మిగిలినవి ఆన్సర్స్ తెలిసి ఆ చాప్టర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి కూడా ఆన్సర్స్ అయితే రాలేదు. ఫిజిక్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్లో కాన్సెప్టువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయగానే వాల్యూస్ వచ్చే క్వశ్చన్స్ కాకుండా డెప్త్గా కాన్సెప్ట్ అర్థమైన స్టూడెంట్స్ మాత్రం అటెండ్ చేయగలుగుతున్నారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అంటే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువగానే వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే. కానీ కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది, ఫిజిక్స్ డిఫికల్టీగా ఉంది, మ్యాథ్స్ యాజ్ యూజువల్ మోడరేట్ టు డిఫికల్టీగానే వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే పేపర్ మోడరేట్ టు డిఫికల్టీగానే ఉంది. సో అనాలిసిస్లో కంపల్సరీగా మార్క్స్ ఎవరైతే మ్యాథ్స్ స్కోర్ చేయగలిగారో, ఎందుకంటే మ్యాథ్స్ టైం ఎక్కువ తీసుకుంది, చాలా తక్కువ ఆన్సర్స్ రాయగలిగారు, అలాగే ఫిజిక్స్ కూడా చాలా తక్కువ ఆన్సర్ రాశారు. కాబట్టి ఈ 2 సబ్జెక్ట్స్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు నార్మలైజేషన్లో అయితే మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ఈ షిఫ్ట్లో ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.